క్రైస్తవ సంగమ తన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా. నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా. నీ మతికి నీ తండ్రి నియమంబులేనిదే నెక్కానిది రాదని తెలుసునా. నిరుకులేనిది రాదు తెలుసునా. నీ ఆత్మలో ఆత్మ తెలుసునా. దేవుని సృష్టిలో విశ్వాసరాయ గారు దేవుడం దేవదాసాయి బయలుపరిచిన బైబిల్ హెడ్ ఆఫీస్ గుంటూరు మహాపట్నము నుండి తండ్రి మా పెద్దలైన అధినాయకుడు మా ప్రెసిడెంటయ్య గారు ఆధ్వర్యంలో అక్కడ ప్రవేశారాధన కార్యక్రమం బెతెస్దా ప్రార్థనా మందిరమును ప్రవేశారాధన జరిగిస్తుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు నీటిన యాగాలందరికీ సకల ఆశీర్వాదము నింపండి. ఆ ప్రాంత వాసులు ఆ ప్రాంత భక్త జనాంగములకును వచ్చిన వారికి ప్రయాణంలో ఉన్న వారికి ఏదైనా కార్యక్రమం ఆది అంతమున ఉండి మీ నామ ఘనత కొరకు వాడుకొని కాకాని స్వస్థల దీవెన, పేతీరు గృహవాసుల దీవెన, అభిషక్తుల దీవెన, ఆ బెతెస్దా కొనే ప్రార్థనా మందిరకు వచ్చిన వారందరికీ నామ ఘనత కొరకు వాడుకొని మహిమ పొందమని త్వరగా వచ్చిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సదాము కార్యక్రమం ఆది అంతం నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. మర్నాథ్ చెబుతాం, మర్నాథ్ చెబుతాం. అలాగే మన ఫాస్ట్ గా రాయగఢ్ పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్ గారు మర్నాథ్ చెబుతాం. అలాగే రాజు పంజాబ్ కేసా గారికి మర్నాథ్ చెబుతాం. వచ్చిన మీ అందరికీ మర్నాథ్. స్టీఫెన్ గారికి కూడా మర్నాథ్ చెబుతాం. సీనియర్ ఎవిడెన్స్ ఇప్పుడు వారు 24వ కీర్తన 7వ వచనం నుండి చదువుతారు స్టీఫెన్ గారు. ఆ తర్వాత రాయ్ గారు మరి ప్రార్థన చేసి రిబన్ కత్తిరించి కార్యక్రమంలో వారు సహకరిస్తారు. దీవించి శిష్యులను మేకినావు, దీవించి శిష్యులను మేకినావు రక్షకానా, శ్రీ రక్షకానా. దేవుని పరిశుద్ధమైన నుండి లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధసూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్ములను లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవరు?
సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. కార్యక్రమం తండ్రి నుండి కుమారు నుండి పరిశుద్ధాత్మ నుండి మహిమ దీవెన కలుగునుగాక. ఇప్పుడు మన ప్రియులు రెవరెండ్ పి సాద్ కుమార్ గారు విశాఖపట్నం వారు ఇప్పుడు ఇనాగరేషన్ కార్యక్రమానికి వారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ వాక్య సేవకునైన నేను ఆరాధన కొరకు వాడుకున్నటకై బైబిల్ మిషన్ యొక్క బేతెస్తా మహిమాలయమును ఈ యొక్క నూతన గుడి ద్వారమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున రిబ్బను కత్తిరించి తెరచుచున్నాను. అన్నిటా దేవునికి మహిమ కలుగునుగాక. దేవ యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమనివాస. దేవ యెహోవా బలమును కీర్తియు సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతించగను, సర్వదా నిన్ను స్తుతించగను. యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమనివాస. దేవ యెహోవా నీదు పరాక్రమ కార్యములన్నీయు నిరతము నీవే, నీదు అందరిలోనికి రండి. నీచము పొగడగా నిరతము స్తోత్రములే, నిరతము పొగడగా నిరతము స్తోత్రములే. దేవ యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమనివాస. దేవ యెహోవా అందరికీ మరణాత మరణాత మరణాత. ఈ నూతన ఆలయము బేతెస్తా మహిమాలయములో ప్రవేశించిన మనందరినీ దేవుడు నిరంతరము తన మహిమతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే పిల్లలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుల మా తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఆనాడు ప్రత్యక్ష గుడారమును కట్టి నీవు మా చెప్పిన ప్రకారముగా అంత్యు సమాప్తము చేసి, నా తండ్రి నాయన ఆ ప్రత్యక్ష గుడారములోకి వారు ప్రవేశించినప్పుడు నీ మహిమ, నీ శక్తి, నీ ప్రభావం ఎలాగున మందిరం అంతా నింపివేశావో, ఈ దినమందు ప్రభువా ఈ మందిరములోకి ప్రవేశిస్తుండగా, భూలోకములో యాజకులు ప్రవేశిస్తుండగా, పరమందున తండ్రి మీరు మా మధ్యకి దిగవచ్చారు. నీకు స్తోత్రం. కుమారుడైన క్రీస్తు మరి గర్భము నుండి భూలోకములకు దిగివచ్చినట్లుగా ఆనాడు తొట్టిలోకి దిగివచ్చిన నీవే ఈ బెతస్దా మందిరములోనికి దిగివచ్చిన మా తండ్రి, నీకు నమస్కారములు, స్తోత్రాలు. నీవు దిగి రాగానే పరలోకము సైన్య సమూహము దిగివచ్చి సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన వారికి భూమి సమాధానము కలుగునుగా స్తుతియాగము చేయుండగా, ఇదిగో ఈ దినమందు యాజకులతో పాటుగా సేవకులను, సేవకురాటలను, సంఘ పెద్దలను, సన్నిధి స్త్రీలను, నాయన తండ్రి గారిని, తల్లి గారిని, ఆయన కుటుంబస్తులను మా మధ్య ఉంచి
మాతో పాటుగా మీరును దేవదూతలు మా మధ్య నిలబడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమందు ఆంతరలోనికి మేము నాయన ప్రారంభించి వెళుతున్నాం. మీరు అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఉన్నావు కనుక అత్యున్నతమైన సింహాసనం ఆశీనుడై ఉన్న దేవుడు నీవు కనుక ఆంతర పైన మీరే అత్యున్నతమైన సింహాసనాశీనుడిగా ఉండి నాయన యూదా గోత్రపు సింహమైన వాడ దావీదు వేరు చిగురైన దావా నాయన అక్షంతరమైన తండ్రి మీరే ఆంతర పైన నిలబడి మీరే ఆంతర పైన ఆశీనుడిగా ఉండి దేవదూతలు 24 పెద్దల నివాసం ఉండి ఇక్కడ నుండి దివ్య బోధలు, ఇక్కడ నుండి దివ్య ఆశీర్వాదములు, ఇక్కడ నుండి గొప్ప రక్షణ, ఇక్కడ నుండి నీ మహిమ, నీ ప్రభావము నాతో నీ ప్రాంతం అంతా వెదజల్లినట్లుగా ఆనాడు బెత్లెహేము గ్రామం అంతా ఎలాగ నువ్వు జన్మించినప్పుడు వెలుగుతో నింపబడిపోయినదు, ప్రకాశంతో నింపబడిపోయినదు. చీకటి అంధకార శక్తులలో ఉన్న నాయన చీకటి అంధకార స్థితిలో ఉన్న వారందరూ కూడా ఈ వెలుగులోనికి రాగలుగుటకు నీ సహాయం చేయండి ప్రభువా. నీ కృప చూపించి దీవించు, ఆత్మ సహాయం ఇచ్చి నడిపించుమని ఇప్పుడు ఆంతరంలోకి యాజకులు వెళుతుండగా మీరు మెల్కిసెదెకు క్రమము చెప్పని యాజకులు ఉన్నారు కనుక మీరు మాతో ఉండి అధికారుల ఆత్మను మాతో ఉంచి నాయన మిషన్ అధికారుల ఆత్మను మాతో ఉంచి మా దైవజనుడు తండ్రి ఆత్మను మాతో ఉంచి మీరే మాతో ఉండి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆల్తరును మరి ఇరుబడి కత్తిరించి చేస్తుండగా మనందరూ క్లాప్స్ కొట్టి దేవుని మైపోయిందా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాదేవుడు గణమాద్యము గలరాజు భూమి ఆధారములోయనను భూగర శిఖరమురాయనవే రాయిచి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆరాధనాక్రమం జరిగించుకుందాం. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నాము. కానీ బోధకుడు మాత్రమే ఆయన ఆలయములో ఉన్నవనియు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రసన్నతను సూచనకును ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఓ దేవా, మేము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ఈ బేతెస్త మహిమ ఆలయము మా అందరికీ దయచేస్తున్నందుకై నీకు అనేక వందనములు. ఇవి నీ కుమారుడును మా ప్రభువును బట్టి అందుకొనము. ఆమేన్, ఆమేన్. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమున తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆమేన్. అందరూ కూర్చోండి.
అలా కూర్చున్నాను, మోకాల మీద కూర్చున్నాను. మీరు చదివిన వాక్యంలో నుండి మరి 2 మాటలు అందులో ఉన్నవి, మరో 2 మాటలు ప్రభువు బయలుపరిచారు. అది చెప్పాలని వచ్చాను మధ్యకి ఇలా. ఎందుకంటే నూతన మందిరము, నూతన ఉత్సాహము, నూతన ఆనందము కావాలి. మనకి ఎప్పటికప్పుడే ఆనందం కావాలి. అంచేత మనం చదివిన ఈ వాక్యంలో నుండి ప్రభువు నాకు అందించిన మొదటి మాట చెప్తాను. పత్రము. అమ్మా, పత్రము బైబిల్లో ఉందంటారా లేదంటారా? పత్రం అంటే ఏంటి? ఒక లేఖ, ఒక ఉత్తరం. ఏమండి, మొత్తం బైబిలే ఒక ఉత్తరం. మరి పత్రం అనే మాట ప్రభు బయలుపరిచారు. వెంటనే రాసుకున్నాను నేను. ఏమిటి పత్రము? అదే అధ్యాయం 1వ వచనం చదవండి. అమ్మ మగవాడుకోండి, అవకాశాలు కావండి. మరి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన. ఇదే పత్రం, ఇదే లేఖ, ఇదే జీవో. 6 వచ్చింది చెప్పండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఏమొచ్చింది చెప్పండి? ఆజ్ఞ వచ్చింది. అంటే పత్రము. సరిపోయిందా నేను చెప్పింది 2? అమ్మా, మరి ఇది ఒకటేనా అంటే దీనికంటే ముందు మనం పాత నిబంధనలోకి వెళదాం. దేవుడు ఇశ్రాయేలీయులకు అలాగే యూదులకు ఇచ్చిన చాలా పత్రాలు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8:28 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. అయ్యగారు రాస్తూ క్రిస్మస్ వర్తమానములలో 10 ఆజ్ఞలు ఎవరు పాటించగలరు? ఇది ఎవరి వల్ల అవుతుంది? క్రిస్మస్ కాదులని కూడా ఇది చూడండి. మరి ఎవరు పాటించగలరు అంటే మనకు కష్టమేనండి. మీరు తప్పకుండా పాటించగలరు అని ప్రభు అట జన్మించి మనకు చూపించారు. ఈ మాదిరి చూపించాలి. దైవజనులు రాస్తారు, మహిమ గల బ్రతుకునకు మాదిరి చూపిన. అలాగే దేవదాసు కూడా మాదిరి చూపించారు. మోకాళ్ళ మాదిరి. ఏ పని చేయాలన్నా ప్రియులారా, మంచము దిగగానే మంచి పనులన్నిటిని మించిన బలి అవును. కొంచెమైనను చోట సరికాదు దేవా
Happy
ప్రార్థించుకుందాం. మహోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినం నా ప్రభువా దేవా. ఏర్పాటు గావించిన బైబిల్ మిషన్ గాలి ఎంతవరకు ఇచ్చినో బైబిల్ మిషన్ అంతవరకు ఇచ్చినని మా దైవజనుల ద్వారా చెప్పి ఉన్నాం. నిజమే ప్రభువా, పాతపట్నంలో దాసపుర జంక్షన్ వరకు ఈ గాలిని వీక్షింపచేసి ఇక్కడ ప్రభువా ఏర్పాటు చేయించిన ఈ మందిరమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బైబిల్ మిషన్ ఉన్న ప్రాంతములు ఘనమైన కార్యములు ఘనమైన దీవెనలతో ప్రభువా ఎక్కడెక్కడ ఈ మిషన్ ఈ 14 రోజులు ఉదయ సాయంకాలం పనిచేసిన మా ప్రాంత వాసులందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని వారి కుటుంబములను దీవించుము దీవించుము. తేజ తన బిడ్డ విషయంలో ఎంతో నలిగిపోయి ఉన్నారు. ఆ బిడ్డకు స్వస్థత దీవెన దయచేయము. ఇలా వచ్చును గాక నీ చిత్తం ప్రభువు నెరవేర్చు భూమిలో దయచేయము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ దేవాలయమై ఉన్న బెత్లెహేము బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, బెతెస్దా మహిమాలయ ప్రవేశానందలోకి వచ్చిన మీకెల్లరికూ నిత్యానందము, నిత్య ఆశీర్వాదములు, తొట్టిలో ఉన్న పట్టదాల దీవెనలు మీ అందరికీ నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. గగనమ